అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమ్మరి కులిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలిల మగ్గం, శరీర కష్టానికి ప్రతీకల్లాంటి యంత్రాలివి. ఎంత అభివృద్ధి సాధించినా ఈ పనులు చెయ్యాలంటే ఒళ్ళు హోనమయ్యేలా కష్టపడాల్సిందే. అయితే నేత పనులు తన తల్లిదండ్రులు పడిన కష్టం చూసిన ఓ విద్యార్థి ఏం చేశాడో ఈ స్టోరీలో చూడండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ విద్యార్థి పేరే జక్కని హేమంత్. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కుసుమ రామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ నేత పని చేస్తారు. ఖాళీ టైంలో హేమంత్ కూడా నేత పని చేస్తూ ఉంటాడు. ఆ టైంలో నేత నేసిన చీరలు మడత పెట్టడానికి తల్లిదండ్రులు పడిన కష్టం కళ్ళారా చూశాడు హేమంత్. తను చదివిన సైన్స్ పాఠాల్ని మేళవించి పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ యంత్రాన్ని తయారు చేశాడు. కుటుంబం నుంచి వచ్చిన వాడిని, సో నేనే ఏదైనా చేయాలని చెప్పేసి అనుకున్నాను. అంతేగాక మా నాన్న కూడా ఈ నేత కార్మికుడే. ఇలా పనిచేయడం వల్ల మా నాన్న కూడా హ్యాండ్ పెన్స్, లెగ్ పెన్స్, ఇంకా టాకలు పట్టేటప్పుడు బ్యాక్ పెన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో దీనికి ఏదైనా చేయాలని చెప్పేసి ఈ పవర్లూమ్స్ క్లాత్ ఫోల్డింగ్ మెషిన్ అనేది చేశాను. అయితే ఇప్పుడు ఈ యంత్రాన్ని చూడటానికి హేమంత్ తండ్రి బ్రతికి లేడు. ఇటీవలే ఆయన చనిపోయాడు. ఆయన జ్ఞాపకంగా ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పంతోనే ఈ యంత్రం తయారు చేశాడు ఈ విద్యార్థి. సైన్స్ చేయాలని మాకు ఇష్టం. మేము సాంచలు ఉన్నాయి, సాంచలు నడుపుతాం. అలా బాపు సాంచలు నడిపితే ఇబ్బంది చూసి నేను ఏదో ఒకటి ప్రయోగం చేయాలని ఒకటి తాకలు పట్టి మిషన్ ప్రయోగం చేసిండు. అది సక్సెస్, మంచిగా ఫలితం ఇస్తుంది. దాన్ని ఇంకా పెద్దగా చేస్తే మంచిగా అందరికీ పెద్దోళ్లకు ఉపయోగపడుతుంది. హేమంత్ తయారు చేసిన క్లాత్ ఫోల్డింగ్ మెషిన్ కు స్థానికంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తన టీచర్ల నుంచి మంచి అభినందనలు వచ్చాయి. పాఠశాల విద్యార్థి జక్కని హేమంత్ 10th క్లాస్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి తయారు చేసినటువంటి క్లాత్ ఫోల్డింగ్ మిషన్ అనేది చాలా హర్షణీయంగా ఉంది. ఈ అబ్బాయి 6th క్లాస్ నుంచే సైన్స్ పట్ల చాలా ఆసక్తి కనబరిచేవాడు. ఎక్కువగా సైన్స్ ప్రయోగాలు చేయడం, సైన్స్ విషయాలపైన ఎక్కువగా అవగాహన పెంచుకునేవాడు. తన తండ్రి చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు తను పడుతున్నటువంటి ఇబ్బందులను చాలా దగ్గర నుంచి చూడడం వల్ల దానికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కోవాలనే ఉద్దేశంతో తను ఈ ప్రాజెక్టును ఎన్నుకోవడం జరిగింది. ఈ మెషిన్ తయారు చేయడానికి హేమంత్కి 3 నెలల సమయం మాత్రమే పట్టిందట. ప్రభుత్వం మరింత సాయం చేస్తే ఈ బాల మేధావి మరిన్ని అద్భుతాలు చేసే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.